హలో అందరికీ. ఇది నా కొత్త కథ. ఇది ఒక అమ్మాయికి సంబంధించిన ఒక కథ. మనుషుల్ని చంపి తినే ఒక అమ్మాయి. కానీ తను కూడా మనిషే. అసలు తను అలా ఎందుకు మారింది? తన వెనక ఉన్న కారణం ఏమిటి అనేది తెలియాలంటే కథలోకి వెళ్ళిపోదామా? రాక్షసి మొదటి భాగం. అది ఒక నిర్మానుష్యమైన రోడ్డు. అర్ధరాత్రి 1 గంట వస్తుంది. అప్పుడే ఒక జంట కారులో ప్రయాణం చేస్తున్నారు. రోడ్డు మీద వాళ్ళ కారు తప్ప మరే ఇతర బండ్లు కూడా లేవు. కొంచెం దూరంగా వాళ్ళకెవరో కనిపించారు. రోడ్డు పక్కన ఎవరు అనేది తెలియదు. అది గమనించిన ఆ జంట, ఈ టైంలో ఎవరక్కడ అలా నుంచొని ఉన్నారు? ఏమో అండి అని భయంగా ఉంది అంది ఆవిడ. సరే చూద్దాం, ఆగు అని ఆపాలనుకుంటే పక్కనే ఉన్న భార్య, వద్దండి, ఈ సమయంలో ఇలాంటి చోట ఒక అమ్మాయి అలా ఉండడం ఏంటి? నాకెందుకు కొంచెం భయంగా ఉంది. మీరు ఆపకుండా పోనివ్వండి అని భయంతో గుటకలు మింగుతూ అన్నారు. అబ్బా రజని, ఏం కాదు, నువ్వు ఆగు, ఏదైనా ట్రబుల్ ఇచ్చిందేమో, అందువల్ల ఆగినట్టున్నారు. అందులోని ఆడపిల్ల అలా వదిలేసి చూసినట్టు ఎలా వెళ్తాం అని చెప్పి కారు అమ్మాయి ముందుకు తీసుకొచ్చి ఆపాడు రాఘవరావు. పక్క నుంచి రజని ఎంత చెప్తున్నా వినకుండా కారు దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎనీ హెల్ప్ అని అడిగాడు. అంకుల్, ఆఫీస్ నుంచి వస్తుంటే బండి పంక్చర్ అయింది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, కానీ ఒక్క బండి కూడా రావడం లేదు. అందుకే ఇలా నుంచున్నా అని చెప్పింది. ఓ అవునా అమ్మా, సరేరా, నేను లిఫ్ట్ ఇస్తాను. అయ్యో పర్లేదు అంకుల్. అబ్బా ఏం కాదురా అమ్మా అని చెప్పి ఆ అమ్మాయిని వెంట పెట్టుకొని కారు దగ్గరికి వచ్చారు. రజనీ గారు భయపడుతూ చూస్తుంటే ఏం కాదు అన్నట్టు కళ్ళార్పారు. ఆ అమ్మాయి వచ్చి ఎక్కగానే కారు స్టార్ట్ చేసి మధ్యలో అడ్రస్ అడిగారు. ఆ అమ్మాయి చెప్పగానే, అక్కడికి వెళ్ళాలా? మేము వెళ్ళేది అటువైపే అమ్మా అని చెప్పి మాటల్లో పడ్డారు. ఇంతలో ఆ వెనక ఉన్న అమ్మాయి బ్యాగ్లోంచి ఏదో కవర్ తీసింది. అది తన చేతిలో గట్టిగా పట్టుకొని అదొక రకమైన నవ్వుతో వాళ్ళని చూస్తూ ఆంటీ అని గొంతు మార్చి పిలిచింది. అని వెనక్కి తిరిగేసరికి ఆమె కంటిలో కత్తిని గుచ్చింది. ఇంకంతే, ఆమె పెద్దగా అరుస్తూ బాధపడుతూ ఆ కత్తిని లాగాలని చూసింది. అది రాలేదు. అంకుల్, మీరు డ్రైవింగ్ ఆపకండి, ఆపితే నెక్స్ట్ మీకే దిగుతుంది అనింది. అమ్మా ప్లీజ్ అమ్మా, మమ్మల్ని వదిలేయి, మేమేమీ చేయలేదు, సాయమే కదా చేశాం. కావాలంటే మా దగ్గర ఉన్న డబ్బు, నగలు మొత్తం నీకే ఇచ్చేస్తా, మమ్మల్ని వదిలిపెట్టు అని ఏడుస్తూనే నడుపుతున్నారు. నాకు కావాల్సింది మీ డబ్బులు నగలు కాదు, మీ పేగులు తినాలి, రక్తం తాగాలి. అప్పుడే నేను శాంతిస్తాను. మరి నాకు కావాల్సినవి ఇస్తారా? మిమ్మల్ని వదిలిపెడతాను అని అడిగింది. అంటే నువ్వు అవును, మనుషుల్ని చంపి తినే క్రూర జంతువుని అని నవ్వుతూ ఇంకొక కత్తిని తీసి రాఘవ్ గారి వెన్నులో గుచ్చింది. ఇంకా అంతే, కారు అదుపు తప్పి ఎటు పడితే అటు వెళ్తూ చెట్టుకు గుద్దేసింది. ఆ అమ్మాయికి ఏం కాలేదు. అది ఆగగానే కారు డోర్ లాగేసి ఇద్దరిని ఒక చాటుకు తీసుకొని వెళ్ళి ఇద్దరిని విచక్షణారహితంగా పొడి చేసి రజనీకారు గనుగుడ్డుని కత్తితో మళ్ళీ కుచ్చి కత్తిని అటూ ఇటూ తిప్పి దానిని పెకిలించింది. అది తీసి అమాంతం నోట్లో వేసుకుని తినేసింది. అలాగే తలలో గుచ్చి తలని 2గా చీల్చి దానిలో మొత్తం లాగేసి వచ్చిన రక్తాన్ని ఒక గ్లాసులో పోసుకొని తాగేసింది. ఆ తర్వాత ఇద్దరిని ముక్కలుగా కత్తితో నరికి అన్నిటినీ శుభ్రంగా తినేసి ఏ ఆనవాళ్ళు కూడా మిగల్చకుండా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని సుప్రభాతం వినిపిస్తూ ఉంది. అది వినగానే ఒక అమ్మాయి తన ఫోన్ అలారం ఆఫ్ చేసి మంచం మీద నుంచి లేచి కింద కాళ్ళు పెట్టే ముందు భూదేవికి నమస్కారం చేసుకొని అప్పుడు దిగింది. ఆ అమ్మాయి అన్ని పనులు పూర్తి చేసుకుని దేవుడికి పూజ చేసి వచ్చి కాఫీ కలుపుకొని తాగుతూ టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టుకొని కూర్చుంది. అందులో ఒక ఘోరమైన దారుణం.
మళ్ళీ మనుషులు అదే విధంగా చనిపోవడం. అది మృగం చేసిందా మనిషి చేసిన పనే అనేది మాత్రం తెలియదు అని ఒక జంట ఫోటోలు టీవీలో చూస్తూ చెప్తున్నారు. అయ్యో, అలా ఎలా చేశారు అసలు? ఏంటోలే ఇలా తయారయ్యారు జనం అని అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అమ్మా, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? అది చూసి ఎవరో చేసిన పనికి నువ్వెందుకు బాధపడతావు చెప్పు. ఉండు, నేను వెళ్ళి నీకు టిఫిన్ చేసి తీసుకొస్తాను అని కిచెన్కి వెళ్ళింది. ఆ అమ్మాయి వాళ్ళమ్మ మనసులోనే రోదిస్తూ, అలా చేసింది నువ్వే తల్లి, నువ్వే. కానీ ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వే కానీ ఈ విషయం నీకెలా నేను చెప్పాలి? అసలు నువ్వు ఇలా ఎందుకు అయ్యో? కానీ నీకెందుకు ఆ విషయం గుర్తుండటం లేదు అని మనసులోనే బాధగా రోదిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి కాఫీ కలుపుకొని వచ్చి వాళ్ళ అమ్మకిచ్చి తను కూడా తాగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి తాగేసినా కూడా ఇంకా ఆవిడ తాగకపోవడం చూసిన తను, అమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాను తల్లి. మరి ఎందుకు ఎక్కడో ఏదో ఆలోచిస్తూ దిగులుగా కనిపిస్తున్నావు? ఆ మాటకు ఆవిడకి కళ్ళమట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి బయటకు కనిపించకుండా కళ్ళు మూసి తుడిచేసి, ఏం లేదు తల్లి, నేను బాగానే ఉన్నాను. ఇంకా ఆఫీస్కి టైం అవుతుంది కదా, వెళ్ళు. అమ్మా, నేను వెళ్ళి రెడీ అయ్యేసి వస్తాను. వెన్నెల, అమ్మా చెప్పు, నీకు ఆరోగ్యం బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది, కానీ ఎందుకో తెలీదు, పొద్దున్న లేచేసరికి కడుపు అంతా వికారంగా ఉంటుందమ్మా. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అదొక రకమైన వాసన కూడా వస్తుంది నోటి నుంచి అని చెప్పింది. అవునా, నువ్వు సరిగ్గా తినడం లేదు కదా, అందుకే ఇలా అయి ఉంటుందిలే. నువ్వు వెళ్ళి రెడీ అయ్యి రాపో. అలాగే అమ్మా. వెన్నెల వెళ్ళగానే ఆవిడ ఎవరికో ఫోన్ చేసి, నాకు 1 గంటలో అపాయింట్మెంట్ కావాలి, కొంచెం త్వరగా చూసి చెప్పండి. అమ్మా, నేను వెళ్తున్నా, మరి టిఫిన్ వద్దమ్మా, ఆకలిగా లేదు అని చెప్పేసి వెళ్ళింది. ఆవిడ బాధపడుతూ, నీకెందుకమ్మా ఇంత కష్టాన్ని ఇచ్చాడా దేవుడు అని మనసులోనే బాధపడుతూ, ఇంకా ఆవిడ కూడా లేచి రెడీ అయి బయటకు వెళ్ళారు. దారిలో ఉండగా ఫోన్ వచ్చింది. అమ్మా, మీకు అపాయింట్మెంట్ దొరికింది, ఇంకొక అరగంటలో అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆవిడ ఇంకా ఆలోచిస్తూనే వెళ్ళారు. వెన్నెల ఆఫీస్కి అని వెళ్ళింది. స్కూటీ ఎక్కడ వదిలొచ్చిందో కూడా తనకు తెలియదు. ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళింది. ఆఫీస్లో అందరి ముందు రోజు జరిగిన దాని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. అది విన్న వెన్నెల, అబ్బబ్బా ఆపండి బాబు, న్యూస్లో కూడా అదే గోల, ఇప్పుడు ఇక్కడ కూడా అవసరమా? అలా ఎలా తినిందే బాబు? అది జంతువు మనిషో కూడా అర్థం కావడం లేదంట. అదే కదా అని ఇంకో అమ్మాయి, సర్లే ముందు వర్క్ సంగతి చూడండి, ఆ పని ఎవరు చేశారనేది పోలీసులు చూసుకుంటారు. అలాగే అని చెప్పి ఇంకా పనిలో పడిపోయారు అంతా. ఇక్కడ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు సుజాత గారు. అక్కడికి వెళ్ళిన 10 నిమిషాలకి పిలిచారు. అక్కడ డాక్టర్ అంజలిదేవి, ఆవిడ సుజాత గారికి చిన్ననాటి స్నేహితురాలు. అలా పిలవగానే డోర్ తీసి రావచ్చా అని అడిగారు. అలా అంటావేంటే, నీకు కూడా ఈ ఫార్మాలిటీస్ అనేవి లేవు, కానీ ముందు కూర్చోవచ్చి. అలాగే అని ఒక జీవం లేని నవ్వు నవ్వి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు, వెన్నెల ఎలా ఉంది అని అడిగారు. అన్న ఒక్క మాట తప్ప ఇంకేమీ చెప్పలేదు. సుజీ, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగారు అనుమానంగా చూస్తూ. అలా అడిగిన వెంటనే కళ్ళమ్మకి నీళ్లు కారిపోతున్నాయి, కానీ ఏమీ మాట్లాడలేదు. నువ్వు అలా ఏం చెప్పకపోతే నేను ఎలా తెలుసుకోవాలి? ఏమని చెప్పమంటావు? ఎలా చెప్పాలి ఆ విషయం నా నోటితో? ముందు చెప్పు, నీకు అంత పెద్ద సమస్య ఏం వచ్చిందో మనం కలిసి పరిష్కరిద్దాం. దానికి పరిష్కారం ఏంటో కూడా నాకు తెలియదు. నువ్వు ముందు చెప్పు సుజీ అని అడిగేసరికి,
ఇంకా ఆవిడ నోరు విప్పారు. నిన్న ఒక జంటకి ఏదో జరిగిందని న్యూస్ వస్తుంది కదా, చూసావా? విన్నాను. ఏదో అడవి జంతువు అని అంటున్నారు. అది అడవి జంతువు పని కాదు అంజు, నా కూతురు వెన్నెల పని అని చెప్పి బోరున ఏడ్చేశారు. వాట్, ఏమంటున్నావు నువ్వు? అవును అంజలి, అది చేసింది వెన్నెలే. అంటే అంటే తనకు మళ్ళీ తిరగబెట్టిందా? అవునే. అసలు నువ్వు సరిగ్గా చెప్పు నాకు. అలాగే అని చెప్పి ఆవిడ మొదటి రోజు చూసిన విషయం గుర్తు తెచ్చుకొని చెప్తూ ఉన్నారు. ఒకరోజు రాత్రిపూట ఏదో గట్టిగా టక్ టక్ మన శబ్దం వస్తూ ఉంది. మంచినీళ్ళ కన్నా లేచిన సుజాత గారు ఆ సౌండ్స్ విని అవి వచ్చిన వైపుగా వెళ్ళారు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసిన ఆవిడకి నోటి వెంట మాటలు రాలేదు. అక్కడ వెన్నెల వాచ్మెన్ని నరికి ముక్కలు ముక్కలుగా చేసి వాటిని ఒక కవర్లో వేసుకొని తీసుకొచ్చి కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించింది. పెద్ద పాత్ర పెట్టి వాచ్మెన్ చేతుల్ని కాళ్ళని విరిచి బాండిలో వేసి వాటిని ఉడికించి పేగులన్నీ నూడిల్స్ లాగా చేసి వాటిని ఒక దానిలో ఉంచింది. రక్తాన్ని ఒక గ్లాస్లో పోసి అంతా అయ్యాక బ్రెయిన్ ఫ్రై అని చెప్పి నోరూరించుకుంటూ కనుగుడ్డుని ముందు తినింది. ఆ తర్వాత రక్తాన్ని మంచినీళ్ళలా పోసుకొని వాటిని తింటూ మధ్య మధ్యలో దానిని తాగుతూ కూర్చుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న సుజాత గారికి చెమటతో నిలువెల్లా వణికిపోయారు. అది జరిగింది అని అంజలి గారికి చెప్పింది. అదంతా విన్న అంజలి గారు భయంతో స్థానువులా నిలబడిపోయారు. ఇదంటే ఈరోజు ఎపిసోడ్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. తర్వాత ఎపిసోడ్ కోసం తప్పకుండా మళ్ళీ రండి. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మీ ప్రేమ, ఆదరణ మాకు మరిన్ని మంచి కథలు అందించే ప్రేరణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching. See you in the next episode.